సిటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి. ఎంపీగా అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ధన్యవాదాలు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల ధర్నా. దేవరకొండలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట. ఆసిఫాబాద్ జిల్లా మండలాల్లోని బెల్ట్ షాపుల్లో ఏరులై పారుతున్న మద్యం. బెల్ట్ షాపులు బంద్ చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించిన మహిళలు. కవిత అక్రమ అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే కాళ యాదయ్య. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేవెళ్లలో రాస్తారోకో. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీ గౌలీపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలోని మాతృశక్తి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ్ లక్ష్మణాచారి, జిల్లా సంయోజిక్ శ్వేత గోల్పాండే ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నామని తెలియజేశారు. 10 సంవత్సరాలుగా కుటుంబ మిషన్, యోగా శిక్షణ, మెడికల్ క్యాంపులు, మహిళలకు మాతృశక్తి సత్సంగ్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సరిత, శైలజ, సూర్యకుమారి, కవిత, లావణ్య, శివలీల మొదలగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు బటన్ డబ్బా తెచ్చుకుంది. నా పేరు సావిత్రి. అంకుల్ సంవత్సరం ఇస్తుడు మాకే, కానీ ఏడు కొంచెము మాకే ఒక విధంగా అనిపిస్తున్నది. ఎప్పుడు అనిపిస్తున్నా అంకుల్ చేసే విధానం చూసుకొని, కానీ ఇది నా ఈ వేరేలో మాత్రానికి మాకు అందరూ ప్రాణం ఇస్తున్నారు. మాకు ఉన్ని లేకుని అందరూ చూస్తారు, మంచి చేస్తుంది మా అంటున్నాను. అదే మాకు సంతోషం అయిపోయింది. ఏరియాలో మాత్రానికి ఆ అంకుల్ ఉండేదానికి మాకు చాలా మేలు. ఏది ఆపత వచ్చినా కానీ వచ్చి ఏదో ఏరియాలో ఇంట్లో కానీ మాట్లాడగలుగుతాడు. ఏదన్నా కానీ మాట్లాడి మాకు సంతోషం అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ సన్మానం చేసినాక చాలా సంతోషం. లక్ష్మణాచారి, గౌలీపుర వాస్తవ్యము, శ్రీరామ్ నగర్ కాలనీ. ప్రతి సంవత్సరం పారిశుద్ధ్య కార్యక్రమాలకు సన్మానం చేయబడుతున్నది. గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా పారిశుద్ధ్య కార్యక్రమంలో వారికి సన్మానం చేసేసి, బట్టలు ఇచ్చేసి, డబ్బు దానం చేసేసి వాళ్ళకు ఈ విధంగా సన్మానం చేయబడుతున్నది. ఇప్పుడు మన శ్వేత గారు, మన విశ్వ హిందూ పరిషత్ సంయోజక గారు మాట్లాడారు. జై శ్రీరామ్ అన్న. నా పేరు శ్వేత అన్న. నేను గౌలీపుర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటున్నాను. ఇక్కడ మనం ఏదైతే దుర్గంధాన్ని అనుభవిస్తున్నామో ప్రతిరోజు నీటిగా పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కార్మికులకందరికీ, పారిశుద్ధ కార్మికులందరికీ మనం కూడా వాళ్ళకి ఏదన్నా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళని కూడా మనం గుర్తించాలి. సమాజంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే ఉదయం లేవగానే రాత్రి పడుకునేంత వరకు చెత్త తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాము. ఆ పడేసిన చెత్తని వాళ్ళు మంచి ఉన్నా చెడు ఉన్నా దాన్ని వేరే ఉద్దేశంతో చూడకుండా దాన్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వాళ్ళు చెత్తను డంప్ చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు చేసే సేవలు అత్యద్భుతమని మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తించాలి. ఈ రకంగా మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్, మార్చి. హైదరాబాద్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో
ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని, భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా చేస్తామని బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, పార్టీ నాయకులు బన్నాల ప్రవీణ్, అరటికాయల భాస్కర్, ఆకుల మహేందర్ పాల్గొన్నారు. ఈ రోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వడాన్ని నిజంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కేటీఆర్ గారికి, హరీష్ గారికి, వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. నా టికెట్ విషయంలో నా గురించి వీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా నన్ను రికమెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మిత్రులారా, మనం పోయినసారి ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా కార్పొరేటర్లు అందరూ కూడా మన దగ్గరనే కాకుండా మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కాకుండా లక్ష్మణ్ గెలిపించిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ ఎలాగైతే అన్నా తమ్ముడా దీవించిరో అందరూ కూడా నన్ను కూడా వాళ్ళ అన్నా తమ్ముడా దీవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. వారికి కూడా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, లక్ష్మణ్ ఎట్లయితే మెజార్టీ వచ్చింది, 3.5 లక్షల మెజార్టీ పైన వచ్చింది. కాబట్టి మా గెలుపు ఈజీ అవుతుంది అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు మేము. కాబట్టి మేము అందరం కూడా హార్డ్ వర్క్ చేస్తామన్నా, హార్డ్ వర్క్ చేసి నిన్ను గెలిపించే బాధ్యత మాది. మీ అందరూ ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్లలో మీ అందరు తెలుసు, అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లయింది అనేది అందరికీ తెలుసు. కాబట్టి అందరు ఈ రోజుల సిటీలో అందరు తెలిసింది కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించారు. సరే గవర్నమెంట్ పోయినా కూడా ఇప్పుడు మాత్రము ఈ డెవలప్మెంట్ వేరే ఎవరు చేయరనేది మీకు అందరు కూడా ఐడియా ఉంది. కాబట్టి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నేను కూడా మన మొగ్గు చూపుతారు, తప్పకుండా మనకు ఓటేసి రాయిడ్ లక్ష్మారెడ్డి అని యాజ్ ఏ ఎంపీగా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా పోతే మా దిక్కించి మా మహిళా కార్యకర్తలు కానీ, మెయిన్ కార్యకర్తలు కానీ మీ అందరు కూడా నీకు ఎలక్షన్ అయిపోయేదాకా మేము నిద్రపోకుండా పనిచేసే బాధ్యత మాదన్న. అందరూ కూడా మా పిల్లల మీద, నేను ఒక్కనే కాదు, వాళ్ళందరూ కూడా నాకు ఎంత హానెస్ట్ గా పనిచేసిరంటే, మీరు కూడా నాకు తెలుసా మీరు ఎంత మంచిగా పనిచేసిరని నాకు ఐడియా ఉంది. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నల్గొండ జిల్లా దేవరకొండలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రవీంద్ర కుమార్ ను అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు పోలీసుల జీపును అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా రవీంద్ర కుమార్ ను, నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆధ్వర్యంలో కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ బతుకమ్మ పండుగ గొప్పదనంను ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి మహిళ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని స్పష్టం అవుతున్నప్పటికీ కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. మోదీ నిరంకుశ విధానాలను ఈడీ, సిబిఐలను రాజకీయ పార్టీల మీదకు ఉసిగొలుపుతున్న తీరును ప్రజలకు వివరిస్తామని షిండే అన్నారు. ఏ గంపాడు ఓ రామ్దానా జర జర తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, హనుమంత్ షిండే గారి నాయకత్వం, హనుమంత్ షిండే గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. హనుమంత్ షిండే గారి నాయకత్వం, హనుమంత్ షిండే గారి నాయకత్వం. ఈడీ అరెస్ట్ చేసిన కవితక్కను వెంటనే విడుదల, ఈడీ అరెస్ట్ చేసిన కవితక్కను. జై తెలంగాణ. మన బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ భారతదేశంతో పాటు ప్రపంచమంతటా కూడా బతుకమ్మ పండుగను పరిచయం చేసినటువంటి మన తెలంగాణ ఆడబిడ్డ కవితక్కను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాధినేత మోడీ గారు ఒక మహిళ అనే సానుభూతి కూడా లేకుండా అక్రమంగా ఒక దొంగను ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో ఆ విధంగా ఇంటి మీద దాడి చేసి ఈడీ అధికారుల ద్వారా నిన్న అక్రమంగా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జుక్కల్ నియోజకవర్గంలో మరి కవితక్కకు అండగా ఉండే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రంలో కూడా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, రెబ్బన, జైనూర్ మండలాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. వివిధ రకాల లిక్కర్ వైన్స్ లో దొరకకపోయినా బెల్ట్ షాప్ లో మాత్రం విరివిరిగా లభిస్తున్నాయని, బెల్ట్ దుకాణాల్లో 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని మందు ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. తిర్యాని మండలంలో దాదాపు 50కి పైగా బెల్ట్ షాపులున్నాయని అన్నారు. ఈ వ్యవహారం ఎక్సైజ్ అధికారులు కనుసన్నలోనే జరుగుతుందని మందుబాబులు ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు సిబ్బంది అడపదడప గుడుంబ పట్టుకుని నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు బెల్ షాపులను బంద్ చేయకుంటే ఆందోళన చేయనున్నట్లు గ్రామీణ మహిళలు హెచ్చరించారు. నమ్మాలా
బెల్ట్ షాప్ వాళ్ళను వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మేము డిపార్ట్మెంట్కు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇవన్నీ మేమే కట్టుకుంటాం కాబట్టి మేము అదనంగా తీసుకుంటున్నాం, తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటేనేమో తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అని మాట్లాడతాం. బెల్ట్ షాప్ ఓనర్ అందరికి మేమే ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర అదనంగా 10 రూపాయలు తీసుకుంటున్నాము, ఒక ఈచ్ 1 క్వార్టర్ అని చెప్తుంటారు. కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా కోర్టుపై పూర్తిగా నమ్మకం ఉందని, బేషరతుగా కవిత విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ని టార్గెట్ చేసి కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఉద్యమాల బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తమి కావని, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నారని, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలని ప్రధాని మోడీ చూస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కవితమ్మను, కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవితక్కను నిన్న మధ్యాహ్నం నుంచి ఇంట్లో సోదాలు చేసి 5:30-6:30 ప్రాంతంలో అరెస్ట్ చేయించి ఇలా సాటర్డే సండే కోర్టులు బంద్ ఉంటాయి, న్యాయం జరగద్దనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది. ఈ కేసు లిక్కర్ కేసు ఏదైతే 2 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కేసును ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్ అక్కడ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని టార్గెట్ చేసి కవితమ్మను అన్యాయంగా కేసులో ఇరికించడం జరిగింది. స్వయంగా ఈడీఏ సుప్రీంకోర్టుకు 19వ తారీఖు వరకు మేము అరెస్టు చేయము అని అండర్టేకింగ్ రాసిచ్చింది సుప్రీంకోర్టు. కానీ నిన్న 15వ తారీఖు సాయంత్రం ఆమెను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మేము కేసీఆర్ గారిని, కేసీఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని ఒక దుర్బుద్ధితోని దుష్టశక్తిగా ఆలోచించి కుట్రలు పన్ని నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ రోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చినాం. ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయం అనేది దొత్తని కోర్టులలో కాబట్టి న్యాయం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, కోర్టుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కవిత అక్రమ కేసును ఖండించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక మహిళ అని చూడకుండా సాయంత్రం సమీపంలో అరెస్ట్ చేయడం ఏమిటని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని లబ్ధి పొందడానికి మాత్రమే కక్షపూరితంగా కవితను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాళే యాదయ్య బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే కవితను విడుదల చేయాలని కోరారు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే మా పార్టీ నాయకురాలు తెలంగాణ ఉద్యమ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టు. ఒకటి, మనము సాయంత్రం పూట పోలీస్ స్టేషన్లో పోతేనే మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవంతో మహిళలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండొద్దని చెప్పేసి వదిలిపెడతారు. అది
ఇక్కడ విచిత్రంగా ఉంది. మరి మహిళని చూడకుండా కూడా ఇవాళ శనివారం ఆదివారం అని చూసి మరి సాయంత్రం పూట అరెస్ట్ చేయడం చాలా దారుణమైన చరిత్ర. 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా కక్షపూరిత కార్యక్రమాలు చేసింటే మిగతా ఏ పార్టీలు కూడా లేవకుండే. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డలే అని చెప్పేసి మరి 10 సంవత్సరాల నుంచి మరి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదో కొంత తప్పిదాల వల్ల ఓడిపోవడం జరిగింది. మరి ఇలా ఒక మహిళని గౌరవం చూడకుండా ఈ కారణాల వల్ల మన శంకరపల్లిని నిదర్శనంగా తీసుకోండి. ఇప్పుడైనా మార్పండి, తప్పుడు వార్తలు రాయద్దు. ఎప్పుడైనా ఒకసారి దొరుకుతారు, అప్పుడు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి తప్పుడు వార్తలు రాయద్దు. వాస్తవంగా ఏదైనా అడగండి. ఇట్లా అడుగు చెప్తున్నా. బాగా చెప్పిన తర్వాత వివరణ, ఏదన్నా వార్త వచ్చినప్పుడు వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకొని వేస్తే మీకు మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. కాబట్టి రేపు పొద్దుగల్లా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పలేరు, నేను ఆయనతో మాట్లాడలేదు. రేపు ప్రభుత్వం రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు ప్రస్తుతం ఎంపీ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి కలుస్తారు, మంత్రులు కలుస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఆయన ఇంకేమైనా ఫండ్స్ ఉంటే కూడా ఇవ్వడానికి కలుస్తాడు. కానీ మీరు పూర్తిగా కలిసిన తర్వాత మాట్లాడాలి. 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలలో ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రులను కలుస్తారు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఆయన పార్లమెంట్ మెంబర్ ఇంకా అయిపోలేదు కాబట్టి కలుస్తారు. దానికి తప్పబడవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా వ్యతిరేకంగా బాన్సువాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చందూర్ గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా దర్యాప్తు సంస్థలను తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత గారి పైన గత 2 సంవత్సరాల్లో వేధింపుల్లో భాగంగా ఎన్నికల ముంగిట ఇంకొక 3-4 గంటలైతే ఎన్నికల ప్రకటన వస్తుందనగా కోడ్ అమలవుతుంది కాబట్టి ఆమెని ఏదైతే ఈ రాష్ట్రంలో తిరగనీయొద్దనే ఉద్దేశంతో రాత్రి పాత కేసుని మళ్ళీ తిరగదోడి అప్పటికప్పుడే ఈడీని ఇంటికి పంపించి నిన్న తప్పకుండా అరెస్ట్ చేయాలని ఒక దురుద్దేశంతో సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకోసమంటే ఇది 2.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసు. వాళ్ళు నిజంగానే అరెస్ట్ చేయదలుచుకుంటే మొన్ననే అరెస్ట్ చేయాల్సి ఉండే. గతంలోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆడ మహిళని అని చెప్పిన 19వ తారీఖు విచారణ కూడా ఉన్నది కేసు. ఆ అవకాశం ఇవ్వకుండా కేవలం ఎందుకంటే బీజేపీ ఎంపీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వారి మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో కేసీఆర్ గారిని బలహీనం చేయాలని, కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దాన్ని చంద్ర మండలం తరఫున నాయకులం, ప్రజాప్రతినిధులం, ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని, కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి. ఎంపీగా అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ధన్యవాదాలు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల ధర్నా. దేవరకొండలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట. ఆసిఫాబాద్ జిల్లా మండలాల్లోని బెల్ట్ షాపుల్లో ఏరులై పారుతున్న మద్యం. బెల్ట్ షాపులు బంద్ చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించిన మహిళలు. కవిత అక్రమ అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే కాళ యాదయ్య. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేవెళ్లలో రాస్తారోకో. ఈ బిల్డన్ ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.